హాయ్ సార్. హలో అండి. సార్ క్లాసిక్ మూవీ సిరీస్లో మనం ఇప్పటి వరకు ఫీల్ గుడ్ మూవీస్, ఎమోషనల్ మూవీస్ ఇలాంటి మూవీస్ గురించి మీరు చెప్పారు. కొంచెం డిఫరెంట్గా బాగా యాక్షన్ ఉన్న మూవీస్ లేకపోతే ఏదైనా కొత్త యాక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేసి అరే ఏం తీసారా మూవీ అని జనాలు మాట్లాడుకున్న మూవీ గురించి చెప్తారా? షూర్లీ అండి. అంకుశం ఈ మూవీ జూలై 1989లో వచ్చింది. ఇది ఒక ఇంటెన్స్ యాక్షన్ పొలిటికల్ డ్రామా అనొచ్చు. ఇలాంటి పిక్చర్స్ చాలా తక్కువగా వచ్చాయి. పోలీస్ డ్రామా కూడా ఇది. ఓకే. పోలీస్ వేషాల్లో హీరోలు చాలామంది చేసి ఉండొచ్చు, కానీ ఆ పోలీస్ సినిమాలు కూడా జనరల్గా ఇక మసాలా అంటే పోలీస్ స్టోరీ వరకు పోలీస్ స్టోరీ ఉంటుంది, మధ్యలో మళ్ళీ హీరోయిన్ డాన్సెస్ ఇట్లా అంటే ఒక థీమ్ ఒక టోను అనేది కంటిన్యూస్గా ఉండదు. సో ఈ మూవీకి వేరే సినిమాలకి అది డిఫరెంట్. ఓకే. కోడి రామకృష్ణ గారు డైరెక్ట్ చేశారు. ఆయన కూడా 100 సినిమాల పైన డైరెక్ట్ చేశారు. కానీ కోడి రామకృష్ణ నుంచి ఇలాంటి సినిమా రావడం చాలా సర్ప్రైజింగ్గా ఉండింది ఆ కాలంలో. ఇది ఆయన 47th మూవీ. ఓకే. అంతకుముందు ఆయన టైప్ అంతా డిఫరెంటే అనమాట. ఆయన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణ ఆ సినిమాతోటి అరంగేట్రం చేశారు ఆయన. అంటే ఇట్లానే ఫ్యామిలీ డ్రామా, ఎమోషన్, సెంటిమెంట్, విలేజ్ బ్యాక్ డ్రాప్, సమ్ కామెడీ ఇలాంటి టైప్ సినిమాలే తీశారనమాట ఎక్కువగా. ఈ సినిమా తీసి వచ్చేసరికి అరే ఇదేంటి ఈయన ఇలాంటి పిక్చర్ ఈయన తీయగలిగాడా, ఈయనే తీసాడా అనే డౌట్ వచ్చిందనమాట ప్రేక్షకులకి. అంటే స్టార్ట్ టు ఎండ్ ఒకటే టోన్లో ఉంటుంది. అంటే హీరోలో కోపము, ఆవేశము, ఆక్రోశము, అంటే సిస్టమ్ పట్ల, అంటే పొలిటీషియన్స్ ఏ విధంగా బిహేవ్ చేస్తూ ఉన్నారు, ఎవడు ఇర్రెస్పాన్సిబుల్గా, తర్వాత అంటే ఒక వ్యవస్థ అంటేనే లెక్క లేకుండా బిహేవ్ చేసే పొలిటీషియన్స్ పట్ల ఉన్న ఈయన ఆక్రోషం, ఆవేశం ఇవన్నీ కూడా బాగా పిక్చరైజ్ చేశారు. పోలీస్ ఆఫీసర్ రాజశేఖర్కి ఇది ఫస్ట్ పిక్చర్ ఏం కాదు, అప్పటికే 7-8 సినిమాలు తీసి ఉంటాడు ఆయన. బట్ దీంతో చాలా పాపులర్ అయ్యారు. సో కోడి రామకృష్ణ, రాజశేఖర్ గారు 3rd పిక్చర్ అనుకుంటా. ఫస్ట్ వాళ్ళు తలంబ్రాలు, ఆహుతి అండ్ ఈ పిక్చర్. ఇంకోటి ఈ 3 సినిమాల్లో ఇంకోటి కామన్ ఏంటంటే జీవిత ఉందన్నమాట. సో జీవితతోటి ఇలాగా ఆయన జర్నీ మొదలై అది పెళ్లి దాకా కూడా వెళ్ళింది. రాజశేఖర్ని ఒక యాంగ్రీ యంగ్ మ్యాన్ లాగా ఈ సినిమా నిలబెట్టింది. అంటే జనరల్గా అప్పటిదాకా తెలుగులో ఒక యాంగ్రీ యంగ్ మ్యాన్ అనే హీరో లేడనే చెప్పాలి. కృష్ణంరాజు గారు అడపదడప చేసేవాళ్ళు, కానీ ఈయన ఫుల్ ఫ్లెజ్డ్గా ఒక పోలీస్ పాత్ర అంటే ఈయనే చేయాలని దగ్గర దాకా వచ్చిందనమాట. తర్వాత ఆయన చేసిన ఆగ్రహం అనే ఒక పిక్చర్ ఉంది, అది కూడా చాలా బాగుంటుంది. ఇంత సక్సెస్ కాలేదు కానీ. దెన్ మగాడు, వీటితో యాంగ్రీ యంగ్ మ్యాన్గా ఆయన ఎస్టాబ్లిష్ అయ్యారు. సో ఈ సినిమాలో ఇంకొక విశేషం ఏంటంటే కోడి రామకృష్ణ గారు చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశారు. 47 సినిమాలు తీసిన మనిషి ఒక మూసలో పడిపోతాడు. అలా కాకుండా రాజశేఖర్ రిలేటివ్లీ న్యూ యాక్టర్, ఎందుకంటే అప్పటిదాకా ఆయన ఎస్టాబ్లిష్డ్ హీరోస్ తోటే చేశారు. ఒక 10-15 సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ తర్వాత రాజశేఖర్, తర్వాత రామిరెడ్డి మెయిన్గా విలన్. సో రామిరెడ్డి కూడా చాలా ఫేమస్ అయ్యారు ఈ సినిమాతోటి. ఆయన్ని అంకుశం రామిరెడ్డి అనడం మొదలెట్టారు ఈ సినిమా తర్వాత. అసలు రామిరెడ్డి తోటి గమ్మతైన విషయం ఏంటంటే ఆయన కోడి రామకృష్ణ గారిని ఎక్కడో ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళాడు. ఈయన పర్సనాలిటీ ఇది చూసి ఆయన వాయిస్, లేకపోతే ఆయన ఒక టిపికల్ మనిషిలాగా కనబడ్డారనమాట. అందులో ఆయన మొహంలో ఓహో ఈయన విలన్ అయితే చాలా బాగుంటాడని ఆయన తీసుకున్నారు. అలానే నేను అనుకుంటా బాబు మోహన్ గారిని కూడా ఫస్ట్ టైం ఇలానే తీసుకున్నారు. అండ్ ఇందులో సీఎం రోలు ప్రొడ్యూసర్ ఎంఎస్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ రోల్ వేస్తారు. సో ఈ సినిమా అంతా కూడా ఏదో మామూలు మాస్ ఫిల్మ్ లాగా కాకుండా, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అందరూ చాలా మటుకు కొత్త వాళ్ళు కనబడతారు. రాగా అంటే ఎమోషన్స్ అని కూడా డైలాగ్స్ కూడా క్రిస్ప్గా ఉండడం, దెన్ యాక్టర్లు కూడా చాలా మంది కొత్తగా ఉండడం తోటి అదొక వేరే ఫ్లేవర్ వచ్చింది. సరే, అయితే ఇప్పుడు ఎక్స్పీరియన్స్ యాక్టర్స్ అంటే ఫైన్, కానీ కొత్త వాళ్ళతో యాక్టింగ్ అంటే కొంచెం చిన్న గమ్మత్తైన ఇన్సిడెంట్స్ జరిగే అవకాశం. అవును, అంటే షూట్ అప్పుడు డెఫినెట్గా, బికాస్ వాళ్ళు ట్రైన్డ్ ఆర్టిస్టులు కాదు కాబట్టి. ఇందులో ఒక ఫేమస్ సీన్ ఉంటుంది. రాజశేఖర్ మన రామిరెడ్డి గారిని చార్మినార్ దగ్గర కొట్టుకుంటూ తీసుకెళ్తారనమాట, గుడ్డలు కూడా తీసి. చార్మినార్ సీన్ అంటారు, చాలా ఫేమస్ సీన్. అక్కడ కొట్టాలి. ఈయన ఏదో సినిమాలో షూట్ అప్పుడు ఎలా అది కొట్టినట్టుగా చేస్తారు, లేకపోతే ఏదో తాకినట్టుగా తాకుతుంది. సో ఆయన ఎక్స్ప్రెషన్ ఇవ్వట్లేదు రామిరెడ్డి గారు. సో రామిరెడ్డి ఎక్స్ప్రెషన్ ఇవ్వకపోతే ఇంకా కోడి రామకృష్ణ అన్నారనమాట, ఒకసారి నిజంగానే లాగివ్వంటే లాగిచ్చాడు. అప్పుడు బ్రహ్మాండమైన ఎక్స్ప్రెషన్ వచ్చిందనమాట. అది ఎస్టాబ్లిష్డ్ విలన్ తోటో ఎవరితోటో చేయలేము అలాంటి సాహసం, అలా చేశారు. సో
1989లో పాత్ బ్రేకింగ్ మూవీస్ అంటే అంటే ఒక డిఫరెంట్ అంటే సినిమా గతి విధాన్ని మార్చిన సినిమాలు, తెలుగు సినిమాని ముఖ్యంగా. అంటే ఇలానే 6 సాంగ్స్, ఐటమ్ నంబరు అట్లా ఇట్లా కాకుండా ఒక్కటే టోన్లో తీయడం. టెక్నాలజీ కూడా ఇందులో కూడా స్టడీ క్యామ్ యూజ్ చేస్తారు. కొత్త కొత్త యాక్టర్లను, కొత్త టెక్నీషియన్స్ని ఇంట్రడ్యూస్ చేసి ఒక డిఫరెంట్ ఫిల్మ్ లాగా తీసినవి ఇదొకటి. తర్వాత వెంటనే ఒక 2-3 మంత్స్ తర్వాత శివ వచ్చింది. శివ అంటే కొత్త డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, ఆయన ఐడియాలు అవి ఇవన్నీ అది వేరే అనుకోవచ్చు. కానీ ఇది ఎప్పటికి కూడా అంటే కోడి రామకృష్ణ ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్స్. సో ఆయన కెరియర్లోనే ఆయన కెరియర్ని కూడా మలుపు తిప్పిన సినిమా మనం అంకుశం అనుకోవచ్చు. దీని తర్వాత ఎంత ఇంటెన్సిటీ తోటే శత్రు అనే పిక్చర్ తీశారు. ఈయన చాలా అంటే ఒక మూసలో తీస్తున్నాడు అన్నప్పుడు సడన్గా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మూవీస్ తీస్తారు. అమ్మోరు అనే సినిమా తీశారు. అది టెక్నాలజీ ఫస్ట్ టైం యూజ్ చేసిన పిక్చర్. వన్ ఆఫ్ ద ఫస్ట్ మూవీస్ వేర్ విఎఫ్ఎక్స్ లాంటిది యూజ్ చేశారనమాట. దెన్ అట్లానే అరుంధతి మీకు తెలుసు, అమేజింగ్ ఫిల్మ్. సో ఒక్కోసారి మనకు ఆశ్చర్యం వేస్తుంది కోడి రామకృష్ణ గారిలో ఎన్ని కోణాలు ఉన్నాయని. సో దిస్ వాజ్ ఎ వండర్ఫుల్ మూవీ. చాలా పెద్ద హిట్ అయింది. తమిళ్లో డబ్ చేశారు, ఇది తాండా పోలీస్ అని. అక్కడ కూడా చాలా పెద్ద హిట్ అయిపోయింది. అండ్ హిందీలో కూడా తీశారు. చిరంజీవి గారి హీరోగా ప్రతిబంధ్ అని హిందీలో తీశారు. హిందీలో కూడా చాలా బాగా నడిచిందనమాట. సో ఎవరైనా చూడకపోతే డెఫినెట్గా చూడాలి. అంటే రాజశేఖర్ అంటే ఒక పవర్ఫుల్ డైనమైట్ లాంటి యాక్టర్ అనేది తెలియని వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పటికీ అనిపిస్తుంటుంది అనమాట చాలామందికి, ఆయన ఫ్యాన్స్కి, అరే ఎందుకు చేయట్లేదు ఈయన ఎక్కువ సినిమాలు అనేది. ఈజ్ అ వండర్ఫుల్ యాక్టర్. కొన్ని ఎమోషన్స్ ఆయనే చేయగలుగుతాడు. లెటస్ సీ అంటే ఇంకా సినిమాలు చేస్తాడు, మంచి సినిమాలు చేస్తాడు, మనకు ఆ ఎక్స్పీరియన్స్ ఇస్తాడని నేను అనుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.